ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై. ఈ మాట అపోస్తలుడైన పౌలు అడుగు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికి అంటే మన ప్రయాస ఏం కాదంట, అర్థం కాదు. ఈ మాసం అంతట్లో దేవుడు మన ప్రయాసను వృధా చేయకుండా ఈ యొక్క మాసం అంతట్లో చేయబడిన పరిచర్య లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఆడ జ్ఞాపకం చేసినాడు. 18వ వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపరులకు తనతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, దేవుడు చెప్పిన మాటలు మానవునికి ఆశ్చర్యం కలిగినవి. లోకంలో దేవుడు ఈ లోకంలో జన్మించినాడు. లోకంలో జన్మించిన మానవుని గురించి ఆ దేవాది దేవుడు లోకంలో ఏం కలిగినాడంటే, మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అయితే మరలా ఆ మానవుడి కొరకు తిరిగి రానన్నాడు. ఆ మానవుడి కొరకు తిరిగి రానగా ఆ మానవుడు ఆయన రాజ్యంలో ఉండడానికి ఆయన జన్మించినట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పాపులను రక్షించటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది. లోకంలో దేవుని యొక్క మాట నమ్మకమైనది. ఈనాడు మనం కూడా ఆ మాట నమ్మినాం, విశ్వసించినాం. ఆయన విశ్వాసం కలిగి ఈ లోకయాత్రలో సాగుతూ వచ్చినాం. ఈనాడు ఈ గ్రామంలో మనం చేయబడిన పరిచర్య కానీ ఈ దినం ఆయా స్థలాల్లో ఆ గ్రామాల్లో తిరిగిన పరిచర్య వృధా కాకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఒకటి, ప్రార్థన చేయాలి. అందుకని మన ప్రయాస వృధా కాకుండా, అర్థం కాకుండా ఏడు సంఘాన్ని ఆధారం చేసుకొని ఈ దినం చేయబడిన పరిచర్య, వారి ప్రయము, వారి సమర్పణ, వారి త్యాగము, వారి యొక్క జీవితంలో అనేక ఆత్మల కొరకై ప్రయాసపడుతున్న ప్రయాస అంటుంది వృధా కాకుండా ఉండాలంటే మనమందరం చేయవచ్చిన మనందరం సంఘం కొరకు, ఇక్కడున్న గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఈ ప్రయాస వ్యర్థం కాదు ఎరిగిన వారంగా, వాగ్దానంతో సిద్ధపాటు కలిగిన వారంగా, ఎక్కడైతే లోపించినామో, ఎక్కడ బలహీనమైనామో వాటన్నిటి నూతనపరచుకోవడానికి, సరి చేసుకోవడానికి, మరో నూతనమైన రీతిలో మనం సాగి వెళ్ళడానికి మనకి ఇంకా కొంత టైం ఇచ్చినాడు. కొన్ని దినాలే ఇచ్చినాడు. అది ఇంకా ఈ కొన్ని దినాల్లో అయినా మనం ప్రభు కొరకై జీవించలేకపోతే విడిచిపెట్టబడతాం. ఎప్పుడు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుకనే ఆ రాకడ కొరకై మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఇతరులకు ప్రకటించినాక నేను భక్తుడవుతునేవనని ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటి? మనం ప్రకటించబడిన మాటలు మన మాటలు కాదు, దేవుని మాటలు. అయితే దేవుని మాటలు మనం ప్రకటించినాం. మనం ప్రకటించి వారు రక్షించబడ్డారు, వారి నిత్యత్వంలో పాల్పొందుతారు. మనం కూడా ఆ నిత్యత్వంలో ఉండాలంటే మనం నూతనపరచబడాలి. మనం బలహీనలు కాకుండా ప్రభు సహాయపడతాడు. గలతీ పత్రిక దయబడిన మాట చూడండి. గలతీ పత్రిక అక్కడ మాట అన్నాడు. గలతీలు రాసిన పత్రిక దేవుని వాక్యంలో అక్కడ రాయబడిన మాట, గలతీలు రాసిన పత్రిక ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పౌలు ఓ మాట అంటాడు,
చూడండి 2వ అధ్యాయం 15-16 కలిసినవి ఆ మాట చదువుదాం. మనము జన్మం వల్ల యూదులమే గాని పాపులము కాము. క్రియల మూలముగా తీర్చబడిన ఎరిగి క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడినకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్న మనము ఏ శరీరం నీతిమంతులుగా తీర్చబడ్డని కాగా ఆ పక్షమందు అట్లా అనరాదు. రాయబడి మాట చూస్తే ఆడ ఒక మాట అన్నాడు. అంటాడు 17వ వచనంలో, కాగా మనం క్రీస్తు యేసునందు నీతిమంతులుగా తీర్చబడ్డకు ఎరుగునుండగా మనము పాపులుగా కనబడినలా ఆ పక్షమందు క్రీస్తు పాపములకు పరిచారకుడు ఆయన. రాయబడి మాట చూస్తే పాపము ఏమిటి? ఆ పాపం అంటే దేవుని ఆజ్ఞ. మనం జీవితంలో ఆజ్ఞ ఎప్పుడైతే మేరుతామో అదే పాపం. కనుక లోకంలో మనం వాటి నుండి విడిపించబడినాం, వాటి నుండి తప్పించబడినాం. ఇది నాడు అనేకులు ప్రకటించినాం, అనేకులు తెలియపరిచినాం. కనుక ఈనాడు మనం కూడా సిద్ధపాటు కలిగి మన ప్రయాస అర్థం కాకుండా ఉండాలంటే కథల వారు స్థిరులుగాను ప్రభులో బలమైన వారుగా ఉండడా. అందుకని పౌలు తిమోతితో చెప్తున్నాడు, నా కుమారుని తిమోతి క్రీస్తు యేసునందున కృప చేత బలవంతులుగా ఆ బలమైన వారుగా యోగ్యంగా యథార్థమైన రీతిలో నమ్మకమైన రీతిలో ప్రభుని సేవించే వారంగా ప్రభు కొరకు జీవించే వారంగా మన జీవితాలన్నింటినీ ఎరిగిన దేవుడు, మన స్థితిగతులన్నింటినీ ఎరిగిన దేవుడు ఆయనకు అప్పగించుకొని రాబోయే నాడు నూతనమైన రీతిలో ఆత్మ కొరకై ప్రయాసపడతాం. ఈనాడు ఈ మాసం అంతట్లో కర్మల ద్వారా సువార్త జరిగిపోవచ్చు. ఈ దినం ఆశ్చర్యకరంగా ఇక్కడ అనేక విధాలుగా సువార్త చేసినారు. ఆ పరిచర్య ఎత్తబడిన మాటలు కింద అరుదంతులుగా నూరంతులుగా ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయపడతాడు. రెండవదిగా ఇక్కడున్న దాసుల కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించండి. సంఘంలో బాధ్యతలు కలిగిన బిడ్డలు వారు ఎంతో ప్రయాసపడ్డారు. వారి విషయంలో మనం కృతజ్ఞులమై ప్రభు కొరకై జీవితంలో ఎంతో గొప్ప భాగ్యం. మనకి ఎంతో శ్రమతో ఈ యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. ఆ పరి కొరకై మనం నూతనపరిచినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం.